హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మూవీకి అయితే వచ్చాము. అదేం మూవీయో మీరు కమెంట్లో చెప్పండి. ఐ థింక్ మీరు గెస్ట్ చేసే. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఈరోజు January 26 కదా, ఎక్కువ మంది మూవీకి రారేమో అనుకున్నాను. బట్ చాలా మంది వచ్చారు. అఫ్ కోర్స్ నేను మంచిదాన్ని కాబట్టి నేను మిమ్మల్ని ఎక్కువ కష్టపెట్టను. అందుకే మూవీ నేమ్ నేనే చెప్పేస్తున్నాను. మూవీ నేమ్ సంక్రాంతికి వచ్చేస్తున్నాను. నాకైతే మూవీస్కి వెళ్ళడం చాలా ఇష్టం. వీకెండ్స్లో అయితే మంచిగా చిల్ అవ్వచ్చు. మూవీలో అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ బుడ్డోడు అయితే ఇంకా సూపర్. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అయిపోయింది గాయస్. ఇంకా బయటకు వచ్చేసరికి ఇవన్నీ ప్రత్యక్షమయ్యాయి అనమాట. మాకు జ్యువెలరీ చూసి అయితే టెంప్ట్ అవ్వలేదు, వెళ్ళిపోదాం అనుకున్నాము. బట్ ఇక్కడ క్లాతింగ్ బ్రాండ్స్ చూసిన తర్వాత టెంప్ట్ అవ్వాల్సి వచ్చింది. మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అనిపిస్తే కమెంట్లో చెప్పండి. ఏం చూస్తున్నావు? టాప్ చూస్తున్నావా? సరే చూడు. కలెక్షన్ ఎలా ఉంది? నీకు నచ్చిందా? బాగుంది కదా. ఎవరైనా ఏ మాల్కి వస్తే ఒకసారి విజిట్ చేయండి. అక్కడ కోఆర్డ్ సెట్ అయితే బాగుంది. బాగుంది. వస్తావు వ్లాగ్లో నువ్వు కూడా. దా కొంచెం జరుగు అంతే. హాయ్ చెప్పు మా సబ్స్క్రైబర్స్కి. హాయ్ ఒకటే చెప్తావా? మరి ఇంకేంటి? లైక్ చేయమని చెప్పవా? దా రా తొందరగా. లైక్ షేర్. హాయ్ చెప్పు నా సబ్స్క్రైబర్స్కి ఏం చెప్తావు? జోష్నా సబ్స్క్రైబర్స్కి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ. కలెక్షన్ అయితే చాలా బాగుంది గాయస్. మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి విజిట్ చేయండి ఏ మాల్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా మంచి కలెక్షన్ ఉంది. చాలా ఇంకా అలసిపోయాము. ఇక్కడ నుంచి వెళ్ళిపోయే టైం ఆసన్నమైంది. సో ఇదే అనమాట ఏ మాల్. బయట నుంచి నాకు అంతగా రాలేదు, బట్ ఏదో కవర్ చేశాను. సరౌండింగ్స్ ఇలా ఉంటుంది. ఒక 5 minutes ఇక్కడ ఉండేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇట్లా రా కనిపిస్తుంది. ఇప్పుడే మాల్ అంతా తిరిగి వచ్చి కాసేపు ఆగుదామని ఇక్కడ బయట ఆగాను ఫ్రెండ్స్. అవును మర్చిపోయావు ఉషా, ఇంతకుముందు ఏమన్నా నన్ను కలిసి ఏదో ఒక లాసా నీకు? మరి కర్చీఫ్ పోగొట్టేసుకున్నా. నీకు నేనే ఎక్కువనా కర్చీఫ్ ఎక్కువనా? ఎంత మాట ఫ్రెండ్స్. చూడండి, కర్చీఫ్కి ఇచ్చినంత వాల్యూ నాకు ఇస్తలేవు కదా ఉషా నువ్వు. ఏమన్నా చెప్పు. ఇప్పుడు నేను ఎక్కువనా కర్చీఫ్ ఎక్కువనా? నువ్వే ఎక్కువ. మరి ఎందుకన్నా లాస్ అని? జస్ట్ ఏదో
ఫోటోస్ ఇక్కడ జ్యూస్ తాగుదామని వెయిట్ చేస్తున్నాము. వెయిటింగ్ చాలా సేపు నుంచి ఇక్కడే కూర్చున్నాం, ఇంకా జ్యూస్ ఇవ్వట్లేదు ఫ్రెండ్. అన్న టైం పడుతుందా? రౌడీ బేబీ టైం పడుతుంది అంటే చెప్పాను కదా. తర్వాత మీదే చెయ్యి జల్దీ. ఇది కూడా తీసుకో. ఇట్లాంటిది యాక్చువల్లీ ఇక్కడ జ్యూస్ తాగుదామని కూర్చున్నాం. బట్ మీకు ఇంకొకటి చూపిస్తాను నేను. అక్కడి నుంచి పానీపూరి పిలుస్తుంది నన్ను. జ్యూస్ ఇస్తే తొందర తాగి వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకెప్పుడు తెప్పిస్తావన్నా జ్యూస్. పాపం ఉష ఎంత నిల్చుందో. ఉష కూర్చోవచ్చుదా, ప్లేస్ సరిపోతుంది. కూర్చుంటాం కదా. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? నేను ఎంత మంచిదాన్ని. మనకి ప్లేస్ ఇవ్వలేదా? అన్న చూడాలి, ప్లేస్ ఇచ్చిందంట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎంత మంచిదాన్ని కదా, కూర్చోడానికి ప్లేస్ ఇచ్చాను. ఒకళ్ళ ఖర్చు కోసం ఫీల్ అయిపోతుంది. ఇంత మంచి ఫ్రెండ్ని నేను. లైక్ చేయమని చెప్పు. లైక్ షేర్. ఐ థింక్ ఆ జ్యూస్ మనదే కావచ్చు. చూద్దాం మనకి ఇస్తాడో లేదో. ఉషా నువ్వేమనుకుంటున్నావు? చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము జ్యూస్ కోసం. ఎప్పుడైనా వస్తుందా రానా? ఇంకెంతసేపు అన్నా? రేపు చెప్పింది మనమే కదా. ఏ జ్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. ఒక 10 minutes వెయిట్ చేస్తే ఇప్పుడు వచ్చింది. అదేంటో నాకు పానీపూరి చూస్తే అది తినేదాకా మనసున పట్టదు. ఈలో కూడా ఎవరైనా ఉన్నారా నాలాగా ఇలా పానీపూరి లవర్స్? ట్యాగ్ దట్ పానీపూరి లవర్స్. ఇప్పుడే జ్యూస్ తాగింది కదరా, మళ్ళీ ఏంట్రా పానీపూరి తింటుంది అనుకుంటున్నారు కదా. బట్ పానీపూరి లవర్స్ క్యాన్ అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్. ఇంకా ఫైనలీ మా డే ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి మేము ఇద్దరం మా హాస్టల్కి వెళ్తున్నాము. మా హాస్టల్ చూస్తా అని చెప్పింది మా ఫ్రెండ్. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. We will meet until another next video. Bye guys.